ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల స్టేట్మెంట్లు సంచలనం రేపుతున్నాయి. భుజంగరావు రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. మీడియా యాజమాన్యాలు, జ్యుడిషియరీ, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్ తో పాటు పలువురు వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఒప్పుకున్నారు. ప్రభాకర్ రావు టీం ఐ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావుతో నిందితుడు ప్రణీత్ రావుకు మధ్య సంబంధాలున్నట్టు తెలిసిందే. మాజీ మంత్రి హరీష్ రావు అండదండలతో శ్రవణ్ రావు చెలరేగిపోయినట్లుగా సమాచారం. మీడియా అధిపతులు, జర్నలిస్టుల ఫోన్లను శ్రవణ్ రావు ట్యాప్ చేయించాడని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నాడు. మాజీ మంత్రి హరీష్ రావు డైరెక్షన్ లో ఐ న్యూస్ ఛానల్ యజమాని శ్రవణ్ రావు పనిచేశాడని, హరీష్ రావుతో శ్రవణ్ రావు కుమ్మక్కయ్యారని నిందితులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు బయటపడగానే దేశం వదిలి పారిపోయాడు ఐ న్యూస్ ఛానల్ యజమాని శ్రవణ్ రావు. ఇప్పటికే ఐ న్యూస్ ఛానల్ యజమానిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఐ న్యూస్ ఛానల్ యజమాని శ్రవణ్ రావు, ప్రణీత్ రావుతో హరీష్ రావుకి మధ్య సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాలతోనే శ్రవణ్ రావును ప్రణీత్ రావు కలిశాడని, హరీష్ రావు డైరెక్షన్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చారు నిందితులు. శ్రవణ్ రావుతో టచ్ లో ఉండమని హరీష్ రావు తనకు చెప్పినట్లుగా పోలీసులకు వివరించారు ప్రణీత్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల స్టేట్మెంట్లు సంచలనం రేపుతున్నాయి. భుజంగరావు రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. మీడియా యాజమాన్యాలు, జ్యుడిషియరీ, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్ తో పాటు పలువురు వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా ఒప్పుకున్నారు. ప్రభాకర్ రావు టీం ఐ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావుతో నిందితుడు ప్రణీత్ రావుకు మధ్య సంబంధాలున్నట్లు తెలిసిందే. ఇక మాజీ మంత్రి హరీష్ రావు అండదండలతో శ్రవణ్ రావు చెలరేగిపోయినట్టుగా తెలుస్తోంది. మీడియా అధిపతులు, జర్నలిస్టుల ఫోన్లను శ్రవణ్ రావు ట్యాప్ చేయించాడని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నాడు. మాజీ మంత్రి హరీష్ రావు డైరెక్షన్ లో ఐ న్యూస్ ఛానల్ యజమాని శ్రవణ్ రావు పనిచేశాడని, హరీష్ రావుతో శ్రవణ్ రావు కుమ్మక్కయ్యారని నిందితులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు బయటపడగానే దేశం వదిలి పారిపోయాడు ఐ న్యూస్ ఛానల్ యజమాని శ్రవణ్ రావు. ఇప్పటికే ఐ న్యూస్ ఛానల్ యజమానిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఐ న్యూస్ ఛానల్ యజమాని శ్రవణ్ రావు, ప్రణీత్ రావుతో హరీష్ రావుకి మధ్య సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాలతో శ్రవణ్ రావును ప్రణీత్ రావు కలిశాడని, హరీష్ రావు డైరెక్షన్ లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చారు నిందితులు. శ్రవణ్ రావుతో టచ్ లో ఉండమని హరీష్ రావు తనకు చెప్పినట్లుగా పోలీసులకు వివరించారు ప్రణీత్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల స్టేట్మెంట్లు సంచలనం రేపుతున్నాయి. భుజంగరావు రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. మీడియా యాజమాన్యాలు, జ్యుడిషియరీ, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్ తో పాటు పలు వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ ఇదే అంశంపై పూర్తి వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్ వైట్లా, ఇప్పటి వరకు వచ్చిన స్టేట్మెంట్లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే నిందితులు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు కూడా మొత్తం వెలుగు చూస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ సంచలన విషయాలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏకంగా అందరూ మొత్తంగా ఎవరు తమ ఫోన్ సెక్యూర్ లేదు, మా ఫోన్లు అన్నింటినీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం విన్నది అని చెప్పి కూడా అనుకునే భావన వచ్చే విధంగా ఈ స్టేట్మెంట్ ఉండడం జరిగింది. అయితే ఈ స్టేట్మెంట్లు ఇప్పుడు కూడా హిడన్ చేసి ఎక్కడ కూడా బయట రాకుండా చేయడం జరిగింది. అంతేకాకుండా స్టేట్ను విచారిస్తున్న పోలీసు అధికారులు కూడా ఎక్కడ కూడా ఈ స్టేట్మెంట్లన్నీ కూడా బయటకు రాకుండా చూడడం జరిగింది. అయితే ఈ సంబంధించిన స్టేట్మెంట్
అటు రాధాకిషన్ రావు భుజంగరావు సంబంధించిన 2 స్టేట్మెంట్లు కూడా ఇటు మనం సేకరించడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్లో ఎక్కువ మొత్తంగా చూసినట్లయితే అటు రాజకీయ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, లేకుంటే జర్నలిస్టు కావచ్చు, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని తమ కబంధ కష్టాలు కావచ్చు తమ కష్టాల్లో పెట్టుకునేందుకు పూర్తి స్థాయిలో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది అని చెప్పి ఇందులో స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రతి విషయాన్ని కూడా సూచిస్తూ ప్రతి విషయాన్ని కూడా దీంట్లో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మొత్తం 3 ఉప ఎన్నికలతో పాటుగా రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగిన 3 ఉప ఎన్నికలు, ఇవి తర్వాత మొన్నటి ఎన్నికల వరకు కూడా ఏదైతే 2023 ఎన్నికల సంబంధించిన వరకు ఇప్పటివరకు 4.5 సంవత్సరాల పాటు జరిగిన వ్యవహారం మొత్తంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత కీలకమైంది, అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి ఒక్కరి టెలిఫోన్లు కూడా ప్రతి ఒక్కరికి సంబంధించిన టెలిఫోన్లు కూడా అటు ట్యాప్ చేయడం జరిగింది, వినడం జరిగింది. అయితే ఈ పూర్తిగా ఇల్లీగల్గా జరిగిన వ్యవహారం సంబంధించి చూసినట్టయితే అతను ప్రణీతరావు ఏదైతే దీనికి పూర్తిగా ఆద్యం పోసిన ఇంటెలిజెన్స్ ఐజీ ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు కనుసన్నల్లో మొత్తం వ్యవహారం జరిగిందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు తన సైన్యమైన ప్రణీతరావుని పెట్టుకోవడం జరిగింది. ప్రణీతరావుని తన రూమ్ పక్కనే ప్రభాకర్ రావు రూమ్ పక్కనే అతను ప్రభాకర్ రావు లాకర్ రూమ్ పెట్టుకోవడం జరిగింది. ఆ లాకర్ రూమ్ ఎప్పుడు ఎవరు కూడా యూజ్ చేయరు, కేవలం డీజీ తర్వాత పైసా అధికారం వచ్చినప్పుడే ఆ లాకర్ రూమ్ కోసం యాక్స్ ఉంటుంది. కానీ ఏకంగా ప్రణీతరావు ఆ లాగర్ రూమ్ను ఓపెన్ చేసుకొని ఆ లాగర్ రూమ్లో పెట్టుకొని ఆ లాగర్ రూమ్లో ఏకంగా ఒక 25 కంప్యూటర్ పెట్టుకొని ఆ కంప్యూటర్ల ద్వారా మొత్తంగా తన వ్యక్తిగత స్టాఫ్ని ఒక 56 మందిని పెట్టుకొని ఆ 56 మంది చేత ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడేట్టుగా ఇప్పుడు విషయం బయటకైతే రావడం జరిగింది. అయితే దీంట్లో ఇటు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే అర్ధరాత్రి 9 గంటల సమయంలో ప్రణీతరావు ఆ లాగర్ రూమ్లోకి వెళ్ళిపోయి హార్డ్ డిస్క్ మొత్తంగా తీసుకొని కట్టడితో కట్ చేసి తీసుకువెళ్ళి మూసిలో పడివేయడం జరిగింది. ఆ తర్వాత ఉన్న మొత్తం సాఫ్ట్వేర్ డేటా మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ డేటాలో అత్యంత కీలకమైన ఎస్ఐబి గత కొన్ని సంవత్సరాల నుంచి సేకరించిన సమాచారంతో పాటుగా సిఎస్ఎల్ సేకరించిన సమాచారం మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది, లేకుండా పోయింది. ఎందుకంటే మావోయిస్టు సమాచారం సంబంధించి దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎస్ఐబి పాత్ర చాలా కీలకమైంది. ఎస్ఐబి చేసే ఆపరేషన్లు చాలా కీలకమైనవి. ఈ ఎస్ఐబి ఇచ్చే సమాచారంతో మావోయిస్టులు ఏరిపోతే కావచ్చు, మావోయిస్టులకు సంబంధించిన ఎన్నికోట్లు కావచ్చు, ఇవన్నీ ఎప్పటికప్పుడు జరుగుతుంటాయి. అలాంటి సమాచారం మొత్తం కూడా ప్రణీతరావు సింగిల్ కట్టర్తో హార్డ్ డిస్క్ను మొత్తం కట్ చేసి తీసుకువెళ్ళి అటు మూసీ నదిలో పడివేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకున్నప్పుడు దాదాపు 4 రోజుల పాటు తర్జన భర్జన పడ్డ తర్వాత ఈ కేసు నమోదు చేయాలా వద్దా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు చివరికి అత్యంత కీలకమైన సమాచారం మొత్తంగా వెళ్ళిపోయింది. కంప్యూటర్లు మొత్తం నాశనం అయిపోయినాయి, సీసీ కెమెరాలు మొత్తం కూడా ధ్వంసం చేయబడింది. కాబట్టి దీనిపైన కేసు నమోదు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చివరికి కేసు నమోదు చేస్తే ఆ తర్వాత ప్రణీతరావును ముందస్తుగా అరెస్ట్ చేసి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు దీంట్లో నేను ఒక్కనే కాదు, నా వెనకాల చాలామంది ఉన్నారు, నేను చాలామందికి సమాచారం చేరవేశాను, ఏకంగా హైదరాబాద్తో పాటు హైదరాబాద్లో 2 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాను, వరంగల్లో పాలకుర్తిలో అటు సిద్దిపేటలో సిరిసిల్లో కూడా తాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశానని చెప్పి అటు ప్రణీతరావు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు ఒక ప్రైవేటు వ్యక్తి ఆఫీసు ఇంట్లో కూడా ఒక సర్వర్ రూమ్ని ఆ ప్రైవేటు వ్యక్తి ఐన్యూస్ ఎండీ అయిన శ్రవణ్ కుమార్, ఈ శ్రవణ్ కుమార్ ఏకంగా ఒక సర్వర్ రూమ్ని ఏర్పాటు చేసుకొని తన ఆఫీస్లో తన ఇంట్లో సర్వర్ రూమ్ ఏర్పాటు చేసుకొని టీపీసీసీ అధ్యక్షుడు ఇంటికి సమీపంలోనే అటు ఐన్యూస్ సంబంధించిన ఆఫీస్ ఉంది, అక్కడ ఆ సర్వర్ రూమ్ ఏర్పాటు చేసుకొని టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగితే ప్రతి సంభాషణ కూడా అతను వినడం జరిగింది. అయితే ఇక్కడ వరకు మొత్తం వ్యవహారం నడిచినప్పటికీ ఇప్పటివరకు ఈ విషయంలో కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలు ఇచ్చిన సమాచారం మేరకే వాళ్ళు చెప్పిన విధంగా తాను వ్యవహరించాలని చెప్పాడు. అయితే దీంట్లో అదనపు ఎస్పీలైన భుజంగరావు, తిరుపతి అన్న, తర్వాత రాధాకిషన్ ఈ 3 పాత్ర కూడా చాలా అత్యంత కీలకమైంది. ఎందుకంటే భుజంగరావు మాజీ సీఎం అయిన కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉంటూ అతను చెప్తే సమాచారం ఎప్పటికప్పుడు చేరవేయడం కావచ్చు, అతనిచ్చే సూచనలు ఏదైతే డిపార్ట్మెంట్ మొత్తంలో కూడా ఇంటెలిజెన్స్ మొత్తం శాఖలు కూడా అతన్ని మాజీ సీఎం కేసీఆర్ని పెద్దయినగా పిలుచుకుంటారు, పెద్దయినగా చెప్పుకుంటారు. అయితే దీంట్లో చూసినట్లయితే మాజీ సీఎం కేసీఆర్ని ఇటు పెద్దయిన అని చెప్పుకొని వీళ్ళంతా కూడా దీంట్లో చూస్తున్నారు. అయితే బీఆర్ఎస్ సుప్రీమో అని చెప్పుకుంటారు, తర్వాత మాజీ సీఎం కేసీఆర్ని పెద్దయిన పిలుస్తారు. అయితే పెద్దయిన ఇచ్చే
సమాచారంతో పెద్దయిన చెప్తున్న దాన్ని బట్టి మేము ఎప్పటికప్పుడు ఆచరించామని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో పెద్దయిన అని చెప్పి ముందస్తుగా రాధాకిషన్ రావు ఫస్ట్ కన్ఫెషన్లో బీఆర్ఎస్ సుప్రీమో ఇచ్చిన సమాచారం బీఆర్ఎస్ సుప్రీమో చెప్పిన దాన్ని బట్టి మేము చేశామని చెప్పారు. అయితే రాధాకిషన్ రావుని మరొకసారి కస్టడీలో తీసుకొని విచారించినప్పుడు ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ బ్రాకెట్లో పెద్దయినా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ పెద్దయినా అని చెప్పి ఎవరైనా చూస్తే దీంట్లో మాజీ సీఎం కేసీఆర్ పేరుని పెట్టడం జరిగింది. అయితే పెద్దయినకు అనుకూలంగా పెద్దయినకి వ్యతిరేకంగా పెద్దయినకు పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వాళ్ళని తీసుకువెళ్ళి తమదైన స్టైల్లో శిక్షించామని చెప్పారు. అంతేకాకుండా పెద్దయినకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, వ్యాపారవేత్తలు వాళ్ళకి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకొని చేరవేశామని చెప్పడం జరిగింది. అయితే ఈ పెద్దయిన సంబంధించి చూసినట్లయితే అటు మూడు ఉప ఎన్నికలు జరగడం జరిగింది. సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని సందర్భంలో బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్న వాళ్ళందరూ సంబంధించిన సమాచారం తెలుసుకోవడంతో పాటుగా వాళ్ళని ఎప్పటికప్పుడు న్యూట్రలైజ్ చేయడం కావచ్చు, లేకుంటే వాళ్ళకి సంబంధించిన సమాచారం సేకరించి వాళ్ళు డబ్బులు బీజేపీ కాంగ్రెస్కు చేరవేస్తుంటే వాటిని అడ్డగించి ఆ డబ్బులు మొత్తాన్ని కూడా ఇటు పట్టించిన విధాలు కూడా దాకా ఉన్నాయి. అయితే పెద్దయినా ప్రతిసారి కూడా ఎక్కడ కూడా సంతృప్తిగా లేకుండా ఎప్పటికప్పుడు అసంతృప్తితో ఉండేవాడు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు అతను ఏదో ఒక విషయం చేయాలని చెప్తారు. అయితే ఈ విషయంలోనే లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత దీనిని పూర్తిగా ఓవర్కమ్ చేయాలనే ఆలోచనతోటి ఏకంగా అప్పుడు అదే సమయంలో కొంతమంది బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు పక్కా బీజేపీలో వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అందులో బీఆర్ఎస్ సంబంధించిన 6 ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు అందులో కీలకంగా ఉన్న రోహిత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినప్పుడు అతను బీజేపీకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అతని ముందు ఈ ఆడియో టేబుల్ పెట్టేసి నువ్వు కనుక బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతే ఏడాది మొత్తంగా బట్టబయలు చేస్తామని చెప్పి బెదిరించడం కాకుండా ఎమ్మెల్యే కొనుగోలు కేసులో పూర్తి స్థాయిలో తమకు సహకరించాలని చెప్పినప్పుడు అందుకు సహకరిస్తానని చెప్పి రోహిత్ రెడ్డి చెప్పడంతో ఈ మేరకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో మధ్యవర్తుల ద్వారా ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం మొత్తంగా బట్టబయలు కావడం జరిగింది. ఈ విషయంలో రాధాకిషన్ పూర్తిగా కీలకంగా వ్యవహరించాడు. ఈ విషయంలో అక్కడ స్పై కెమెరాలు పెట్టడం కావచ్చు, ఆడియో డివిజన్లు పెట్టడం కావచ్చు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కావచ్చు, అక్కడికి ప్రైవేట్ వ్యక్తులను అక్కడ రప్పించడం వ్యక్తి కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాన్ ప్రకారం అక్కడ వరకు రప్పించి ఆ పూర్తి స్థాయిలో కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే దీంట్లో చూస్తే రాధాకిషన్ రావు కొంతమంది సిఐడిలో ఎస్ఓటీలో పనిచేసిన కొంతమంది వ్యక్తులు కావచ్చు, టాస్క్ ఫోర్స్లో పనిచేసిన కొంతమంది వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరితో కలిపి ఒక టీంని తయారు చేసి ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ముందుగా నందుని ట్రాప్ చేసి ప్రైవేట్ వ్యక్తిని నందుని ట్రాప్ చేసి ఆ తర్వాత ఒక స్వామీజీని ట్రాప్ చేసి ఆ తర్వాత ఏకంగా బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసేందుకు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ బిఎల్ సంతోష్ తప్పించుకోవడంతో ఆ తర్వాత ప్లాన్ మొత్తం బెడిసి కొట్టిందని చెప్పి రాధాకృష్ణ స్టేట్మెంట్లు ఇచ్చాడు. అయితే బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత కేంద్రంతో బీజేపీతో బేరసాలు ఆడి ఆ కేసులో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రప్పించాలని ఒక ప్లాన్ కేసీఆర్ చేసినట్టుగా ఇందులో ఏదైతే రాధాకృష్ణ చెప్పినట్టుగా దీన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ వరకు బాగున్నప్పటికీ భుజంగారావుని విచారించినప్పుడు చాలా విషయాలు కూడా వెళ్ళడం జరిగింది. భుజంగారావుని విచారించినప్పుడు ఏకంగా ఉన్నత స్థానం అంటే జ్యుడిషియరీ నుంచి ఇటు మీడియా అటు పొలిటికల్ స్థాయి నుంచి బ్యూరోక్రాట్ వరకు మొత్తంగా అందరిని కూడా ఏకంగా ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పడం జరిగింది. దీంట్లో జ్యుడిషియరీలో ఉన్న చాలామంది కావచ్చు, బ్యూరోక్రాట్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మీడియా పెద్దల్ని వీళ్ళందరూ కూడా ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పి భుజంగారావు తన స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. దీంట్లో భుజంగారావు ఇచ్చిన స్టేట్మెంట్లో చూసినట్లయితే చాలామంది బీఆర్ఎస్ నుండి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న చాలామంది వాళ్ళపైన ఫోన్లు ట్యాప్ చేస్తాం, చాలామంది సంబంధించిన వారిపైన నిఘా పెట్టడం జరిగింది. అయితే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా ఉందో వాటి మీద ముఖ్యంగా ఫోకస్ చేశామని చెప్పడం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో వివాదాలు చెంబిపూర్ రాజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీతో ఉన్న రాజయ్యతో వివాదాలు ఉన్నాయి, వాళ్ళిద్దరిపైన ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. తాండూరు ఎమ్మెల్యేతో పాటు పట్నం మహేందర్ రెడ్డి దంపతులు వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుచరులు వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, త్రిగల్ కృష్ణారెడ్డి, తీర్మాన్ మల్లన్న వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. జాన్ రెడ్డి కుమార్, రఘువీర్ రెడ్డి, సరితా తిరుపతయ్య, జువ్వాడి నరసింహరావు, వంశీకృష్ణ, కొవ్వంపల్లి సత్యనారాయణ వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. దీంతో పాటుగా బీజేపీ నాయకులైన ముఖ్య నాయకులు ఎప్పటికూ బీఆర్ఎస్ పార్టీని ఫోకస్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్న బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజన్ కావచ్చు, ఎంపీ అరవింద్ ఈ ముగ్గురు ఫోన్లను ట్యాప్ చేశారు. వీళ్ళు అంచర్ల ఫోన్ ట్యాప్ చేశారు, వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ట్యాప్ చేశారు. దీంతో పాటుగా మీడియాకు సంబంధించి అత్యంత కీలకమైన మీడియాకు సంబంధించి 2 ఛానళ్ళకు సంబంధించిన చైర్మన్ల ఫోన్లను ట్యాప్ చేశారు, వాళ్ళ సంభాషణలు వినడం జరిగింది. అయితే వీళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారన్నప్పుడు ఈ ఇద్దరు చైర్మన్లు ఎవరితో కాంట్రాక్ట్లో ఉన్నారు, ఎవరితో వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏ పార్టీతో వీళ్ళు కాంట్రాక్ట్ చేస్తున్నారు, అవతల పార్టీ వాళ్ళు ఈ చైర్మన్లతో ఎందుకు కాంట్రాక్ట్ చేస్తున్నారు, దేనికోసం కాంట్రాక్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఇద్దరు చైర్మన్లకు సంబంధించిన
ఫోన్లో కూడా ట్యాప్ చేశారు. అయితే దీంతో ఎప్పుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బట్టబయలైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు ఫోన్లలో ఎవరు డైరెక్ట్గా మాట్లాడుకోవడం మానివేయడం జరిగింది. అందరు కూడా వాట్సాప్, స్నాప్చాట్, తర్వాత ఫేస్ టైమ్, తర్వాత సిగ్నల్ ఈ యాప్లో మాత్రమే మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అయితే దీన్ని కూడా ట్రాక్ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్నెట్ ప్రోటోకాల్ డాటా రికార్డ్ అనే ఒక టెక్నాలజీని తీసుకువచ్చి ఆ టెక్నాలజీ ద్వారా ఎవరైతే వాట్సాప్లో సదరు వ్యక్తితో టచ్లో ఉంటే ఆ సదరు వ్యక్తికి సంబంధించిన ఫోన్ ట్యాప్ చేసి విషయాన్ని మొత్తం కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇందులో మరొక ఇంట్రెస్ట్ అయిన విషయం ఏంటంటే మాజీ మంత్రి హరీష్ రావు దీంట్లో ఒక రంగంలో దిగడం జరిగింది. దీంట్లో డైరెక్ట్గా రావడం జరిగింది. ఇతను ఏకంగా ఐన్యూస్ ఎండి అయిన శ్రవణ్ కుమార్ని ఏకంగా రంగంలో దింపి అతన్ని ప్రభాకర్ రావుకు పరిచయం చేసి ప్రభాకర్ రావు ద్వారా ప్రణీత్ ద్వారా పరిచయాలు పెట్టించి శ్రవణ్ కుమార్ కొంత సమాచారం ఇస్తాడు. కొంత రాజకీయ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో వాళ్ళ సమాచారం ఇస్తాడు. ఆ సమాచారం మేరకు మీరు ఫాలో కండి, ఆ సమాచారం మాకు చేరవేయండి అని చెప్పి డైరెక్ట్గా ప్రభాకర్ రావుకి శ్రవణ్ కుమార్ని హరీష్ రావు నేరుగా ప్రభాకర్ పరిచయం చేశారు. తర్వాత శ్రవణ్ కుమార్ రంగంలో దిగిపోయి ఎస్ఐబి ఆఫీస్లో చిచ్చవేసి అతను నేరుగా ప్రణీత్ రావుని డైరెక్ట్ చేసి ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేయాలి, ఎక్కడ ట్యాప్ చేయాలి, తర్వాత ఎక్కడెక్కడ సర్వర్ కంట్రోల్ రూమ్ పెట్టాలి, ఎక్కడ డబ్బులు ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, ఎలా పట్టుకోవాలనే విషయం కూడా ఎప్పటికప్పుడు శ్రవణ్ కుమార్ ఏకంగా ఎస్ఐబి ఆఫీస్లో ఉన్న ప్రణీత్ రావుని డిక్టేట్ చేయడము, ప్రభాకర్ రావుని డిక్టేట్ చేసి ఆ ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే దీంట్లో శ్రవణ్ కుమార్, హరీష్ రావు ఇద్దరు కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఏకంగా లాగర్ రూమ్నే తమ కంట్రోల్లో తీసుకొని మొత్తంగా ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా వీళ్ళు తమ కంట్రోల్లో పెట్టుకుంటుగా అధికారులు చెప్తున్నారు. అయితే మీడియా చైర్మన్లతో పాటు ఆ సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల ఫోన్లు కూడా పూర్తిగా ట్యాప్ చేయడం జరిగింది. అయితే ఆ సంస్థల్లో పనిచేసి కీలకమైన విభాగాల్లో ఉన్న జర్నలిస్ట్ కావచ్చు, లేకుంటే అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీట్లు చూస్తున్న రిపోర్ట్లు కావచ్చు, క్రైమ్ రిపోర్ట్ కావచ్చు, వీళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. దీనికి ఇప్పుడు చూసిన ప్రత్యక్షంగా కొంతమంది జర్నలిస్టులని అధికారులు పిలిచి విచారించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరైతే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారో, బీఆర్ఎస్ మీద ట్రోలింగ్ చేస్తున్నారో అలాంటి వారి సమాచారం కూడా ఎప్పటికప్పుడు తెలుసుకొని శ్రవణ్ రావు అటు ప్రణీత్ రావుకి ఇస్తే వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేసి వాళ్ళని కూడా ఇబ్బందులు గురి చేసినట్టుగా కొంత సమాచారం బయటకు వస్తుంది. అయితే మొత్తంగా చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, లేకుంటే ఐన్యూస్ ఎండి అయిన శ్రవణ్ కుమార్ వీళ్ళిద్దరు పాత్ర బయటికి రావడంతో ఫర్దర్గా ఏం జరుగుతుంది, ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయో వెలుగు చూడాల్సిన అవసరం.